టీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు అయోమయంగా మారింది. మాడిన పుండుపై కట్టిపెట్టి గెలికినట్లు పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ కవిత లేఖ నుంచి మొదలు పెడితే నిన్నటి జాగృతి కొత్త ఆఫీసు ప్రారంభోత్సవం వరకు అడుగడుగునా గులాబీకి ఆటంకాల కుదుపులే ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్కు అలాంటి పరిస్థితే నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి ఆ పార్టీని కలవరపెడుతుంది. జూన్ 5న సిట్ ముందుకు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు వస్తారన్న వార్తలతో కొత్త టెన్షన్ మొదలైంది. ఈ ఏడాది కారుకి రిపేర్ల మీద రిపేర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ కారుకి కష్టాలు తప్పవా, ఇక ఎవరి కర్మ వారే అనుభవించక తప్పదన్నట్లు కారు షెడ్డుకు పోయే వరకు ఈ తిప్పల ముప్పు తప్పదా? ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగుతున్నాయి. ఇక ప్రభాకర్ రావు రాకతో కీలక నేతలకు కొత్త టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తుంది. ఏపీలో జగన్ మాదిరిగా తెలంగాణలో అధికారులు ఏ కేసు పట్టుకున్నా నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి కనెక్ట్ అవుతుంది. ఎట్టకేలకు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్కు చేరింది. దర్యాప్తు చివరి దశకు చేరుకోవడంతో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ నెల 5న అంటే గురువారం సిట్ ముందుకు రానున్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు ఈ సమాచారం అందింది. అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు పత్రాలు సమర్పించాడు. ఆయనను అరెస్టు చేయకుండా విచారించాలని సిట్కు ఈ వారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వన్ టైం ఎంట్రీ పాస్పోర్టు కోసం ఆయన 2 రోజులుగా విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించారు. పాస్పోర్ట్ అందిన తర్వాత 3 రోజుల్లో సిట్ ముందు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఇండియా వచ్చేందుకు ఆయన తన ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా 2 రోజుల్లోగా సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. గతేడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. గంటల వ్యవధిలో ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయాడు. 14 నెలలుగా అమెరికాలో తలదాచుకున్నాడు ప్రభాకర్ రావు. పాస్పోర్టు రద్దు, వీసా గడువు ముగియడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. హైదరాబాద్ పోలీసులు కేంద్రంతో పాటు అమెరికా అధికారులతో నిత్యం టచ్లో ఉండడంతో ఆయన రాక మరింత సులభమైంది. తొలుత క్యాన్సర్ చికిత్స కోసం యుఎస్ వెళ్లినట్లు న్యాయస్థానాల్లో అఫిడవిట్ దాఖలు చేశాడు. ఇండియాకు రాకుండా శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకు తన బుర్రకు పదును పెట్టారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. అక్కడ ఆయనకు చొక్కెదురైంది. విదేశీయులను తమ దేశాలకు పంపాలన్న ట్రంప్ సర్కార్ నిర్ణయం కూడా ప్రభాకర్ రావు రావడానికి కారణమైందని అంటున్నారు. ఇక ఇదే కేసులో మాజీ పోలీసులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరైంది. నిందితులకు బెయిల్ మంజూరు కావడంతో పరిస్థితి గమనించిన ప్రభాకర్ రావు న్యాయస్థానం గడప ఎక్కారు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, కాకపోతే కొంత రిలీఫ్ మాత్రం ఇచ్చింది. ప్రభాకర్ రావును అరెస్టు చేయకుండా విచారించాలని సిట్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆగస్టు 5న విచారణ జరపనుంది. ప్రభాకర్ రావు విదేశాల నుంచి వస్తున్న విషయం తెలియగానే బీఆర్ఎస్ కీలక నేతలకు వణుకు మొదలైంది. ఈ కేసులో తమను ఎక్కడ ఇరికిస్తారేమోనని బెంబేలెత్తుతున్నారు. విచారణలో ప్రభాకర్ రావు ఎవరి పేరు చెబుతారో, కేసు నుంచి తప్పించుకునేందుకు అప్పటి పెద్దలను ఇరికిస్తారా అనేది తేలనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీని వీడినట్లేనా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన ప్రభాకర్ రావు ఇండియాకు వస్తున్నారండి. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఎలాంటి పరిణామాలు నెలకొనే అవకాశం ఉందంటారు? ఒకటి, ఆయనైతే కీలకమైనటువంటి వ్యక్తి ఈ కేసులో. ఎందుకంటే ఆయన ద్వారానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది FIR లో పేర్కొని ఉన్నారు. అంటే ఇక్కడ రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉండాలి, ఎవరన్నా ఉంటారు. పోలీసులు ఏదో చిన్న స్థాయి పోలీసులు తప్పు చేశారంటే పర్వాలేదు. పై స్థాయి పోలీసులు డీజీలు ఐజీలుగా ఉంటుకొని రాజకీయ నాయకులు ఏం చెప్తే అది ఎస్ బాస్ అని చెప్పి తల ఊపి వాళ్ళు చెప్పినట్టు చేయటం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అన్నది అనుమతి లేకుండా ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడానికి చట్టమే ఒప్పుకోదు. అది అందరికీ తెలిసిన విషయం. ఎవరైనా టెర్రరిస్ట్ల విషయంలో కానీ, ఇంకా లేకపోతే నక్సలైట్ల విషయంలో కానీ, సమాజానికి ఎవరైతే హాని చేస్తున్నారో అలాంటి వాళ్ళ విషయంలో వాళ్ళని పట్టుకోవడానికి, ట్రేస్ చేయడానికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఈ దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం యొక్క హోంశాఖ నుంచి అనుమతి పొందాలి. కేంద్ర హోంశాఖ కూడా అది టెలిఫోన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో, BSNL కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఏదైనా వాళ్ళకి అధికారికంగా ఇన్ఫార్మ్ చేస్తారు. చేసిన తర్వాత అవి ట్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతున్నది, ఒక మిషనరీ సిస్టమ్ ఇతర దేశాల నుంచి తెచ్చుకోవటం, సింగపూర్, మలేషియాలోనో లేకపోతే చైనాలోనో ఎక్కడ దొరుకుతాయి అవన్నీ కూడా, జర్మనీలో అవి తీసుకురావడం, ఆ మిషనరీని సెట్ చేసుకోవడం, అనఫిషియల్గా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఎవరు? రాజకీయ పార్టీలు. ఎందుకు చేస్తారు అలా అంటే వాళ్ళ పార్టీల మీద ఉన్న నాయకుల మీదనే వాళ్ళకు అనుమానం ఒకటి. అలాగే ప్రత్యర్థి వాళ్ళు ఏమైనా కుట్రలు పన్నుతున్నారా అన్నది రెండోది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ప్రమాణాలు చేసినటువంటి రాజకీయ నాయకులు కానీ, పోలీసు అధికారులు కానీ, అంటే ప్రత్యేకించి IAS IPSలు కానీ ఇలాంటి పనులు చేయొచ్చా? ఒకవేళ చెప్పినంత మాత్రాన సార్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పాలి కానీ, ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం, అది ఇప్పుడు ఏం జరిగింది ఈ కేసులో? ఏదో పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి ఏదైనా చేశారు కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి భవనాన్ని తీసుకొని అందులో ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని అక్కడి నుంచి ఆపరేట్ చేయడం అన్నది, అంటే ప్యారలల్గా అక్కడి నుంచి ఆపరేట్ చేయటం అన్నది ఇది ఖచ్చితంగా నేరము, ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా కానీ. సో ఈయన పారిపోయి అమెరికాలో కూర్చున్నాడు. ఇప్పుడు వీసా నియమ నిబంధనలు ఏంటి? ఏమైనా గ్రీన్ కార్డు ఉంటే వస్తూ పోతూ ఉండొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, అది వేరు. ఈయన అమెరికా నివాసి కాదు, గ్రీన్ కార్డు లేదు, ఈయన ఇండియాలో. ఒకవేళ వాళ్ళ బంధువులు చుట్టావరా అక్కడ ఉండొచ్చు అనుకో అమెరికాలో, విజిటింగ్ కింద వెళ్తారు. వెళ్తున్నప్పుడు 6 నెలలకు మాత్రమే వీసా స్టాంప్ పడుతుంది. పడిన తర్వాత మళ్ళీ పొడిగించుకునే ప్రయత్నం అక్కడనే ఇక్కడికి రాకుండా అక్కడనే చేసినా కూడా అంత సులభంగా అక్కడ ఎక్స్టెన్షన్ ఇవ్వరు. ఒకవేళ ఏదైనా కారణాలు చెప్పి ఆరోగ్యం బాగలేదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, ఇక్కడ ఇంకా ఉండాలి, ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టి తీసుకునే అవకాశం ఉంటే తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక 6 నెలలు ఇవ్వచ్చు, అంటే 1 సంవత్సరం వరకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండడానికి వీల్లేదు. అందులో ఈ ట్రంప్ గవర్నమెంట్ పూరా అసలు ఎవరైనా సరే వాళ్ళ ఊళ్ళకి పంపించని, విమానాలు ఎక్కించాలని పంపించేశారు. ఎవరైతే అనధికారికంగా ఉన్నారో, అంటే వీసా అయిపోయినా కూడా ఉన్నారో వాళ్ళందరినీ. మరి ఈయన ఏదో తప్పించుకునే ప్రయత్నాలు రాకుండా ఉండాలంటే, ఇప్పుడు నువ్వు నేరం చేయనప్పుడు నీకు భయం ఎందుకు? రావాలి,
ఇక్కడ అది అటెండ్ కావాలి, విచారణలో అన్ని విషయాలు చెప్పాలి. ఇది కదా నడవాలి. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండుకొని నువ్వు నేను చట్టానికి వ్యతిరేకంగా నేను వ్యవహరిస్తాను, నేను పోదు దర్యాప్తు సంస్థలు సహకరించని ఎలా చెప్తారు? కాబట్టి ఆయన రావాలి, ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలకు సహకరించాలి. సరే, ఇప్పుడు ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారు, ఎవరెవరి చేశారు, అవన్నీ సరే దర్యాప్తులో ఎవరి మీద వస్తాయి ఏమంటే తర్వాత. అయితే ఏంటి మీరన్నట్టు బీఆర్ఎస్ కు ఏంటి భయము? వాళ్ళకి భయం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ ఆఫీసర్లు వాళ్ళు సొంతము చేశారా, ఎవరైనా చెప్తే చేశారు? ఇది కదా ప్రశ్న. సొంతం చేశామని ఒప్పుకుంటే సరే వాళ్ళ మీద వరకు నేరాలు ఆరోపించబడతాయి, జరిగేది జరుగుతుంది. లక్ష్మణ్ గారు ఒకవేళ ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నారు, ఆయన పని ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ పరంగా ఏవేవి రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, ఏమైనా ప్రమాదం జరగకుండా ఆయన ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, ఇలాంటి అన్ని అధికారాలు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండవంటారా? అంటే ఈ కేసు ఎందుకని అంత స్పెషల్ అయింది? టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా పెద్ద తప్పు కదా, స్పెషల్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎవరు చెప్పారు? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు పర్మిషన్ చూపగలుగుతారా? అంటే రాజకీయ పరంగా ఈ ట్యాపింగ్ చేయడం కరెక్ట్ కాదంటారా? అంటే ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు కొన్ని ఏవైనా సంఘ విద్రోహ శక్తులు వాటికి సంబంధించి కాల్స్ చెక్ చేయడము వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు కామన్ కదా అది. అంటే అనధికారికంగా కామన్. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫోన్లు ట్యాప్ చేయడం లేదా అంటే చేస్తుండొచ్చు, మనం చెప్పడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే అనధికారికంగానే, అది అధికారికంగా చేయడానికి అవకాశమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, చట్ట ప్రకారము పర్మిషన్ లేనిది చేయడానికి లేదు. పర్మిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో పేర్కొనాలి. ఇవన్నీ జరిగే పనులు కావు. అందువల్ల ఏం చేస్తారు, పలానా రాజకీయ నాయకుడు మన శత్రువులతో కలిశాడంట అని ఒక సమాచారం ఇంటెలిజెన్స్కి వచ్చింది అనుకో, అది సంబంధిత మంత్రులకో ముఖ్యమంత్రికో చెప్తారు ఇట్లా ఉందంట అని. లేదు మంత్రులకి ఆ సమాచారం ముఖ్యమంత్రికి వచ్చిందనుకో, అది కనిపెట్టడం ఎలాగా అన్నప్పుడు ఖచ్చితంగా ట్రాక్ చేయమంటారు ఫోన్ను. అయితే రాజకీయంగా ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయంగా ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ వేరు సార్, ట్రాక్ చేయడం వేరు, మనిషిని వాళ్ళ ఫోన్ కాల్ను రికార్డు చేయడం వేరు. ఇది ఫోన్ కాల్ ట్యాపింగ్ రికార్డ్ చేశాడు. అంటే మీరు అన్నట్టు నార్మల్ గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఫోన్ కాల్స్ ని వినడం ఇవన్నీ సాధారణం అంటారా? సాధారణమే, నేనేం కాదనలే. ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకి ఏవో అనుమానాలు వచ్చినప్పుడు సందేహాలు నివృత్తి చేసుకోవటానికి ఏం చేస్తారు, అలాంటి పనులు చేస్తారు. అయితే వాటన్నిటికి పర్మిషన్లు ఏమి ఉండవు, అనధికారికంగానే చేస్తుంది. ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే, ఇంటర్నెట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మిషనరీ ఏదో పెట్టేసుకొని ఎవరి ఫోన్ అయినా వినొచ్చు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాని రికార్డు కూడా చేయొచ్చు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రాజ్యాంగం ప్రకారం అలా చేయడానికి లేదు కదా. ఏది దానికి కారణాలు అయితే ఉండాలి, ఉండే అఫీషియల్గా. ఇప్పుడు ఉన్నారు శత్రు దేశాల కదలికలు కనిపెట్టాలి. అరే ఉప్పల్ లక్ష్మణ్ శత్రు దేశాలకు సహకరిస్తున్నాడేమో అని ఒక
సమాచారం పోయింది అనుకోండి, నా మీద నిఘా పెడతారు. నా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, నా 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 ఫోను ట్రేస్ చేయొచ్చు, నేను ఎక్కడ తిరుగుతున్నానో చేయాలి కూడా. చేయకపోతే ఎలా? దేశ దేశద్రోహం పనులు చేస్తుంటే అలాంటి వాళ్ళు పట్టుకోవాలి కదా, అది తప్పదు. కానీ రాజకీయంగా పలానా రాజకీయ నాయకుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ సేకరించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కదా, రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించడమే కదా. ఆయన మీద ఏం ఆరోపణలు ఉన్నాయి, దేశద్రోహ ఆరోపణలు ఉన్నాయా? లేదు కదా. కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ఎవరు చేసినా కరెక్ట్ కాదు. ఇప్పుడు జరగడం లేదని నేను అనను, ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే జరగలేదని నేను అనను. వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ వ్యవస్థ, ఇప్పుడు మామూలుగా ఇంటెలిజెన్స్ అంటే ఏమి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పడదండి, లేదు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పడదండి. ఉన్న ఫలంగా ఎక్కడో ఒక హోటల్లోనో ఒక రిసార్ట్లోనో ఎక్కడో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కలుసుకున్నారు అనుకోండి, అలాగే లేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కలుసుకున్నారు అనుకోండి, పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సమాచారం ఎదుగో కలుసుకున్నారంట అని సమాచారం వస్తే అసలు ఎందుకు కలుసుకున్నారు, ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఏంటి అన్నది తెలుసుకోవడానికి అప్పుడు ఏం చేస్తారు, ఆ నాయకులకు సంబంధించిన ఫోన్లను ట్రాక్లు పెట్టుకుంటారు. మళ్ళీ కలిసినప్పుడు దాన్ని రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా, రేవంత్ రెడ్డి గారిది ఓటు నోటు కేసులో ఏమైంది, మరి ఆయన ఫలానా టైంలో వస్తున్నాడని సమాచారం ఆయన్ని తీసుకుని వాళ్ళు ఏం చేయాలనో అని చేశారు కదా అట్లా. అలాగే బీజేపీ వాళ్ళు ఎక్కడో రిసార్ట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారనేది దాన్ని వీడియో తీశారా లేదా? ఇది ఇంటెలిజెన్సీ లేదంటే వీళ్ళకు కౌంటర్ పార్ట్ ఉంటుంది, వాళ్ళు కానీ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏది కరెక్ట్ అంటే దేశద్రోహం అనేటువంటి పనులు చేస్తూ ఉంటే తప్ప ఇంకా ఏది చేయడానికి అవకాశమే లేదు. నా అభిప్రాయం అయితే ఇది. చేస్తున్నారంటే చేస్తారు, ఇంకా వాళ్ళు ఇప్పుడు ఈ కేసులో ఆయన వచ్చిన తర్వాత ఏం స్టేట్మెంట్ ఇస్తాడు మనం చూస్తాం కదా. ఖచ్చితంగా అతను వీళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలా, తర్వాత కోర్టుకు సమాధానం చెప్పాలా, వీళ్ళు కోర్టులో ఛార్జ్షీట్లో ఏం వేస్తారో చూడాలా, ఎందుకు చేశారో చూడాలా. ఇప్పుడు చేశారు అన్నదానికి ఆధారాలు దొరికాయి, చేయలేదనడానికి వీల్లేదు. ఇక్కడ చేశామంటే ఎందుకు చేశారు, రాజకీయ కారణాలు. రాజకీయ కారణాలు తప్ప వేరే కారణాలు ఏం చెప్తారు, దేశద్రోహ కారణాలు ఏం చెప్పలేరు కదా. ఒకవేళ గవర్నమెంట్ను పడగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి చేశాము అంటే ఏంటి దానికి రీజన్స్, ఎలా పడగొడతారు, ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా వస్తాయి. అందువలన ఒకసారి ఇట్లాంటి విషయాల్లో అధికారులు, అంటే ప్రత్యేకించి నిఘా అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు చెప్తున్నారు కదా అని చెప్పి మనం ఏదో చేసేద్దాము అని చెప్పి చేయకూడదు. చెప్పాలి, సార్ ఇవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మేము కొన్ని చేయలేము అని చెప్పి. అది ఇప్పుడు ఒక రాజకీయం తప్పు చేస్తున్నాడు అనుకోండి, అధికార పార్టీలో కానీ లేదా ప్రతిపక్షంలో కానీ బాధ్యత ఎవరిది, పార్టీ అధ్యక్షుడిది లేదంటే ముఖ్యమంత్రి. అధికార పార్టీ అయితే పిలిచి మాట్లాడు, ఒకవేళ సమాచారం ఉంది ఏం చేస్తున్నావు అని చెప్పి. లక్ష్మణ్ గారు, అలా కాకుండా ఏమైపోయింది, వాళ్ళ మీద నిఘా పెడతాము అంటే ఆ నిఘాను పోలీసు వ్యవస్థ దుర్వినియోగం చేస్తే ఎట్లా? లక్ష్మణ్ గారు, ఒకవేళ ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థలు ఉన్నాయి, పర్మిషన్లు కూడా ఉన్నాయి వాటికి, వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు ట్రాక్ చేసి ఈ మనిషి ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కనిపెట్టగలిగి ఏదైనా తప్పు చేస్తూ ఉంటే దాన్ని బయటికి పెట్టాల్సిందే తప్ప ఫోన్ ట్యాపింగ్ అన్నది హోమ్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ ఉంటే తప్ప చేయడానికి లేదు.
అయితే మీరు అన్నట్టు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీలో ఇలాగా ట్యాప్ చేసిన కేసులో హోమ్ మినిస్ట్రీ ఆ శాఖకు సంబంధించి ఎవరైనా కీలక నేతలు ఉన్నారు అని చెప్పేసి దీని వెనకాల ఆయన చెప్పడం కానీ జరిగితే ఎటువంటి సెక్షన్లు ఉంటాయి, దానికి సంబంధించి ఆ కేసు తీవ్రత ఎలాగుంటుంది? అంటే రాజకీయంలో కీలక నేతల మీద ఆయన పేరు, కీలక నేతల పేర్లు ఏమైనా బయట పెట్టినట్టయితే కేసుకు సంబంధించి ఎలా ఉంటుంది అప్పుడు? ఇప్పుడు బయట పెట్టారనుకోండి, మేము సొంతంగా చేయలేదండి, మాకు పలానా మంత్రి గారు ఆదేశించారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కాబట్టి చేశాము అని చెప్పారనుకోండి, ఆదేశాలు రిటర్న్ గా ఉన్నాయా? ఉండవు. ఉండనప్పుడు మీరు చెప్పారు అనుకోండి, కేసు నిలబడుతుంది లేదా తర్వాత సంగతి, కానీ నైతికంగా అలా చేయకూడదు, చేశారు, దానికి రియలైజేషన్ రావాలి అంతే తప్ప ఇప్పుడు కేసులు ఏమి వస్తారు, అవునండి నాకు ఫలానా మంత్రి చెప్పారు నేను చేశానంటే, మంత్రి నేను ఎప్పుడు చెప్పారంటే చేయలేదు, నేను చెప్పలేదు, అది వాళ్ళ ఇంటెలిజెన్స్ లో ఉన్నారు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తారు. ఎట్లా నిరూపణ అవుతారు? ఎప్పుడు ఒప్పుకుంటాడా? మంత్రులు ముఖ్యమంత్రి అన్నారు అనుకోండి, ఒప్పుకుంటాడా? ఆయన చెప్తానే వీళ్ళు ఒప్పుకోరు కదా. రిటర్న్ గా ఉండాలి. ఉన్నాయా? రిటర్న్ గా ఉండవు, వీటిల్లో ఎక్కడ ఉండవు రిటర్న్ గా. సార్ అయితే పోలీసులు ఇలా చేయడం వల్ల సార్ రాజకీయ నాయకులు సేఫ్ గా ఉంటారు, ఏదైతే పవర్ లో ఉన్నవారు ప్రతిపక్షంలో వాళ్ళు సేఫ్ గానే ఉంటారు, కానీ పోలీసులు ఇలాగా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రాబ్లమ్స్ అని వాళ్ళకే కదా. అంటే దీన్ని బట్టి ఈయన ఏదైతే ప్రభాకర్ రావుకి అంటే ఇద్దరు నిందితులకి ఆల్రెడీ బెయిల్ వచ్చింది, ఈయనకి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? ఈయనకి ఏమైనా శిక్షకి సంబంధించి ఎలా ఉంటుంది అంటారు ప్రభాకర్ రావుకి ఇప్పుడు? అంటే విచారణ జరపండి, విచారణలో అరెస్ట్ ఇప్పుడే చేయొద్దు అని సుప్రీంకోర్టు నుంచి ఆయనకు స్టే ఉంది కాబట్టి అరెస్ట్ ఇప్పుడే చేయరు, విచారణ అయితే చేస్తారు. సుప్రీంకోర్టు కూడా డెడ్ లైన్ పెట్టింది కాబట్టి ఆ డెడ్ లైన్ ప్రకారం అతను వస్తున్నాడు, అతను పాల్గొంటాడు, విచారణ జరుగుతుంది. విచారణ ఎంతకాలం జరుగుతుందో అనేది చెప్పలేము. ఏముంది పోయి కూర్చుంటానే అని చెప్పేస్తాడా? సహకరిస్తాడా? 1-2 చెప్తారు, లేదంటారు, ఇవన్నీ చెప్తారు, ఏవో కారణాలు చెప్తారు. అందువల్ల టైం అయితే పడుతుంది, కానీ పక్కాగా రికార్డ్ చేశారు అన్నది ఎస్టాబ్లిష్ అయ్యి అది మంత్రులు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు అనేది నిలబడకపోవచ్చు, కానీ వీళ్ళు చేసింది కరెక్ట్ నిజమే అని తేలితే మాత్రం వీళ్ళకి శిక్ష పడుతుంది గ్యారెంటీగా. సార్ మనకు ఈ ఫార్ములా కేసు తీసుకుంటే కూడా దానిలో కూడా కేటీఆర్ మీద అభియోగాలు వచ్చాయి, ఆయన విచారణకి పిలవడం కూడా జరిగింది, కానీ ఆ కేసుకు సంబంధించి కూడా ఇంకా మళ్ళీ అప్డేట్ అనేది రాలేదు. సో ఇది కూడా ఆ కేసులో పరంగానే వెళ్ళిపోతుంది అంటారా? అంటే ఆ ఈ ఫార్ములా కేసు ఏమైంది అంటారు అసలు? ఏదైనా కేసు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఆలస్యం కావచ్చేమో, కానీ ఎప్పటికైనా కోర్టులో ఛార్జ్షీట్ వేయాల్సిందే. ఛార్జ్షీట్ వేసిన తర్వాత దాని మీద విచారణ జరగాల్సిందే, అది ఏమీ ఆగేది కాదు. అందువలన విచారణలో సాక్ష్యాలను బట్టి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. సరైన సాక్ష్యాలు ఉంటే శిక్ష వేసే అవకాశాలు ఉంటాయి, సాక్ష్యాలు లేనప్పుడు అలాగే ఒక 10 మంది మీద కేసు పెట్టారనుకోండి, 10 మంది మీద సాక్ష్యాధారాలు కావాలి. అలా నిరూపించలేని పక్షంలో కొంతమంది మీద నిరూపణ కాకపోతే వాళ్ళ మీద కేసు కొట్టేస్తారు. ఎవరి మీద నిరూపణ అయితే, ఇప్పుడు ఎవరు చేయలేదు, 10 మందిలో ఎవరు చేయలేదంటే కోర్టు ఎలా నమ్ముతుంది? చేసినట్టు ఆధారాలు ఉన్నాయి కదా, అంటే ఆ 10 మందిలో ఇద్దరన్నా చేసి ఉంటారు అనుకున్నాము, ఆ ఇద్దరికి శిక్ష పడాల్సిందే, పడుతుంది కూడా, తప్పించుకునే అవకాశాలు అయితే ఉండవు. కానీ ఆలస్యం అవుతాయి. ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ఒకదానికి ఒకటి లింక్స్ రావాలి, చెప్పారా లేదా అని. ఇప్పుడు గవర్నమెంట్ పొలిటికల్ గా ఉండే వాళ్ళ టార్గెట్ చేసింది అనుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి, అది వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏదైనా వీళ్ళు పైనుంచి మాకు ఆదేశాలు వస్తేనే చేశాము అని ఒక మాట అంటే, ఆ పైన ఎవరు? హోంమంత్రి, ముఖ్యమంత్రి, లేకపోతే ఏదైనా ఫలానా సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన మంత్ర అనేది వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళను కూడా కేసులో ఇరికించవచ్చు, నిలబడతాదే లేదా తర్వాత సంగతి. ముందైతే సెన్సేషన్ చేయడానికి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టింది, అంటే ఎఫ్ఐఆర్లో యాడ్ చేయొచ్చు ముద్దాయిలుగా. చేసిన తర్వాత మళ్ళీ అదంతా మళ్ళీ వాళ్ళ విచారణ, మళ్ళీ వాళ్ళ కోర్టు కూడా ఇవన్నీ హంగామా నడుస్తుంది.
చూడాలి మరి ఏం జరుగుతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. అయితే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియా రానున్న నేపథ్యంలో ఆయన ఏదైతే అప్పటి ప్రభుత్వం ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కీలక మలుపులు అయితే తీసుకునే అవకాశం ఉంది. ఆయన ఏ పేర్లు బయట పెడతారనేది అయితే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. చూద్దాం ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో. సో